పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను ఇరాన్ పరాకాష్ఠకు తీసుకెళ్తోందా? అందులో భాగంగా తాజాగా అణు పరీక్షలు నిర్వహించిందా? అక్టోబర్ 5 శనివారం రాత్రి ఇరాన్, ఇజ్రాయెల్ భూభాగాల్లో దాదాపుగా ఒకే సమయంలో సంభవించిన భూకంపం ఈ అనుమానాలకు తావిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల 48 నిమిషాల సమయంలో ఇరాన్లోని అరదాన్ నగర్ సమీపంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అమెరికా జియాలజికల్ సర్వే విభాగం ధృవీకరించింది. తర్వాత కొద్ది నిమిషాలకే ఇజ్రాయిల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. ఇది భూకంపం కాదని, ఖచ్చితంగా భూగర్భ అణుపరీక్షల పర్యవసానమేనని విశ్లేషణలు ఊపందుకున్నాయి. భూకంపం సంభవించింది అణు ప్లాంటుకు అతి సమీపంలోనే అంటూ వస్తున్న వార్తలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. భూకంప కేంద్రం ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోపల ఉండటం చూస్తుంటే భూగర్భ అణు పరీక్షలు జరిగి ఉంటాయని అంటున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా తాజాగా పశ్చిమాసియా దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లింది. ఇజ్రాయెల్పై హెజ్బుల్లా నిప్పుల వర్షం కురిపించింది. టెల్ అవీవ్తో పాటు పోర్ట్ సిటీ హైఫాపై తెల్లవారుజామున ఫాదా 1 మిసైల్స్ ను ప్రయోగించింది. తమపై 130కి పైగా క్షిపణులు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. వాటిలో 5 తమ భూభాగాన్ని తాకాయని, రోడ్లు, రెస్టారెంట్లు, ఇళ్లను ధ్వంసం చేశాయని సైన్యం ధృవీకరించింది. 10 మందికి పైగా గాయపడ్డట్లు పేర్కొంది. అటు హమాస్ కూడా ఇజ్రాయెల్ పైకి రాకెట్లు ప్రయోగించింది. దాంతో గాజా సరిహద్దు సమీప ప్రాంతాల్లోనే కాక టెల్ అవీవ్లో కూడా సైరన్ల మోత మోగింది. జనమంతా సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీశారు. అనంతరం అటు లెబనాన్, ఇటు గాజాపై ఇజ్రాయెల్ మరింత విరుచుకుపడింది.